డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళ పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్కడ ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో 20 రోజుల పాటు ప్రత్యేక చికిత్స తీసుకోబోతున్నారు. వరుస పాలనా బాధ్యతలు, రాజకీయ పర్యటనలతో బిజీగా గడుపుతున్న ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఆయన భుజానికి సంబంధించిన ఆపరేషన్ జరిగింది. సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడానికి, వెన్ను కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి సాంప్రదాయ కేరళ ఆయుర్వేద ప్రకృతి వైద్య విధానం సరైన పరిష్కారమని నిపుణులు సూచించారు. ఈ క్రమంలోనే ఆయన కేరళంలోని ప్రకృతి చికిత్సా కేంద్రంలో చేరి సమగ్ర రికవరీ కోర్సును పూర్తి చేయాలని నిర్ణయించారు. నాడీ వ్యవస్థ, శరీర ఆరోగ్య సమతుల్యత పునరుద్ధరణ కోసం ప్రత్యేక థెరపీలు పొందబోతున్నారు. ఈ 20 రోజుల చికిత్సా కాలంలో పవన్ కళ్యాణ్ పూర్తి విశ్రాంతి తీసుకోబోతున్నారు. బహిరంగ కార్యక్రమాలకు, రాజకీయ భేటీలకు దూరంగా ఉండబోతున్నారు. ఈ సమయంలో ఆయన శాఖాపరమైన అత్యవసర ఫైళ్లను ఆన్లైన్ ద్వారా లేదంటే వ్యక్తిగత సిబ్బంది సహాయంతో పర్యవేక్షించబోతున్నట్టుగా సమాచారం. చికిత్స పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాతే ఆయన మళ్లీ ప్రజాసేవ డిప్యూటీ సీఎంగా తన విధుల నిర్వహణలో పాల్గొనబోతున్నారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన పని ఒత్తిడి, వాతావరణ మార్పుల కారణంగా ఆయన వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్, శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. గతంలోనూ పలు పర్యటనలు, అధికారిక సమీక్షలు సైతం జ్వరం, శారీరక అలసట కారణంగా తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.